నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎల్ఓపిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారికి రాత్రి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్లో ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. గత 10 రోజులుగా ఉత్సాహంగా శాసన మండలిలో పోరాడినటువంటి బొత్స సత్యనారాయణ గారికి సడన్గా ఆరోగ్య సమస్యలు రావడంతో, ఆయన ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాదులో ప్రముఖ సిటీ న్యూరో సెంటర్లో ఆయన్ని జాయిన్ చేయించినట్లు వార్తలు వస్తూ ఉంది. ఆయన హెల్త్ బులెటిన్ అప్డేట్ ఏంటంటే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఎటువంటి అపాయము లేదనేటువంటి వార్త కూడా వస్తుంది. సో మొత్తానికి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. సో ఇక అసలు విషయానికి వస్తే, నిన్న బొత్స సత్యనారాయణ గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రాత్రి సిటీ న్యూరో సెంటర్లో ఆయన్ని జాయిన్ చేపిస్తే ఆయనకి చికిత్స చేశారు. నిన్న రాత్రి సిటీ న్యూరో ఆసుపత్రిలో ఆయన్ని జాయిన్ చేపిస్తే ఈరోజు మధ్యాహ్నానికల్లా వార్త అయితే వచ్చింది ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని. సో నిన్న రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఆయన ఏదో క్రికెట్ ఆడుతూ పడిపోవడంతో చెయ్యి ఇక్కడెక్కడో ఫ్రాక్చర్ అయిందని చెప్పి వార్త రావడంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూసారా, కల్తీ లడ్డు గురించి మాట్లాడాడు, చెయ్యి విరగొట్టుకున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో తిక్కగా పోస్టులు పెట్టడం జరిగింది. దానికి కౌంటర్గా బొత్స సత్యనారాయణ గారికి ఆరోగ్యం నిలకడగా లేదు, అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చడంతో కూటమి కార్యకర్తలు కొంతమంది, అందరూ అని కాదు కానీ కొంతమంది, చూసారా లడ్డు గురించి ఆయన మాట్లాడాడు, ఆయనకి ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలు వేరు, ఈ పర్సనల్ లైఫ్ వేరు. కాబట్టి ఈ రెండింటిని ముడిపెట్టద్దండి. సో వాస్తవంగా మొదలుపెట్టింది మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఆయన ఏదో క్రికెట్ ఆడుతా పడిపోతా ఉంటే కామెంట్లో ఏం పెడతా ఉన్నారంటే, ఎక్కడైనా జంతువులు, దున్నపోతులు క్రికెట్ ఆడడం చూసారా అని చెప్పి ఎటకారం చేశారు. సో ఆరోగ్య సమస్యలు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత హాస్పిటల్కి పోతే బాగవుతూ ఉంటుంది. కానీ వాటిని దేనికో లింక్ చేసి దీనివల్లనే ఇది అయింది, దానివల్లనే ఇది అయింది అంటే, సో బొత్స సత్యనారాయణ గారు ఏమి అక్కడ కల్తీ నెయ్యి తీసుకుపోయి లడ్డులు ఏం తయారు చేయలేదు కదా. అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేగాని ఆయన అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగాను పని చేయలేదు, లేకపోతే ముఖ్యమంత్రిగాను పని చేయలేదు, టీటీడీ చైర్మన్గాను పని చేయలేదు, ఈఓగాను పని చేయలేదు. కాబట్టి అది వేరే వార్త, ఇది వేరే వార్త, రెండింటిని కలిపి ట్రోలింగ్ చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పి నోరు పోవాల్సిందే కానీ వాళ్ళు ఏ కోణాన కూడా వాళ్ళు మారినట్లు కనపడడం లేదు. ఏమి జరిగినా దాన్ని తీసుకొని వచ్చి ఆ లడ్డూకి లింక్ చేసి, ఎవరికైనా చెయ్యిరిగిపోయినా దాన్ని తీసుకుని లడ్డూకి లింక్ చేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినా లడ్డూకి లింక్ చేస్తూ ఉన్నారు. కల్తీ పాలు తాగి అక్కడ ఎవరో మరణిస్తే దాన్ని కల్తీ లడ్డుకు లింక్ చేసి కల్తీ జరగలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంది. మీరు అలా అంటే ఇలాంటివి జరిగినప్పుడు కూటమి కార్యకర్తలు ఇలా ట్రోల్ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు త్వరగా కోలుకొని ఆయన వచ్చి మళ్ళీ శాసన మండలిలో కూటమి పార్టీలను ఎండగట్టాలని, అదేవిధంగా కూటమి పార్టీలతో, కూటమి ప్రభుత్వంతో పోరాటం చేయాలని ఆశిద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.